మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థనా టీవీ కుటుంబ సభ్యులైన మీ అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకొనుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థనా టీవీ ద్వారా ప్రసారమయ్యే షకీనా ప్రత్యక్షతలు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుచున్నారని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీదే ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్ను తాకగా నా మది నిన్ను చేరగా నా గురి నీవై ఉండగా నీ దరి నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ, వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. అందరికి వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడిన లేఖన భాగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చూడండి, ఇశ్రాయేలీల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టకరమైన మాట ఏంటి అనంటే 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలీలారా మీ ఎడల నేనెలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో
మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సన్నిధిని ఎందుకు కనబడాలి అని అంటే, చూడండి ప్రియులారా, దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క హెచ్చరికల్ని, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క శిక్షా విధానాలన్నింటినీ కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే నిర్లక్ష్యం చేశారు. ప్రభునందు ప్రియులారా, నిర్లక్ష్యం చేసిన దానిని బట్టి దేవుడు ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడు అని అంటే, నేను చెప్పిన ఈ మాటల్ని బట్టి మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి నా సన్నిధిని మీరేం చేయాలి, కనపడుటకై సిద్ధపడండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, చాలా మంది జీవితాల్లో దేవుడు చెప్పిన మాటల్ని పక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాటల్ని తృణీకరించి, దేవుడు చెప్పిన మాటల్ని ధిక్కరించి, దేవుడు చెప్పిన మాటల్ని ఇదిగో త్రోసివేసి, ప్రియులరా ఇదిగో వారు శిక్షా విధికి కారణమవుతున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మాటలకు అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు తృణీకరించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిలో మీరేం చేయాలి, కనబడటానికి సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి మనం ఏదన్నా ఒక తప్పు చేస్తే, లేకపోతే మన వల్ల ఏదన్నా అపరాధం కలిగితే ప్రజలకి మన గ్రామ పెద్దలో లేకపోతే ఎవరన్నా తీర్పు తీర్చే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇదిగో సాయంత్రానికి రచ్చబండ ఉంది, రచ్చబండ దగ్గర మీరేం పడాలి, కనబడటానికి సిద్ధమవ్వండి అని చెప్తాం. ప్రియులరా, ఇక్కడ అదే విధంగా దేవుడు చెప్పిన మాటల్ని ఇశ్రాయేలీల ప్రజలు ధిక్కరించడం ద్వారా ఈ శిక్షా విధికి వాళ్ళు ఏమవుతున్నారు అని అంటే కారకులవుతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలే కాదు, ఈనాడు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, దేవుడు చెప్పిన మాటల్ని ధిక్కరిస్తూ, దేవుడు చెప్పిన మాటల్ని తృణీకరిస్తూ, దేవుడు చెప్పిన మాటలకి అవిధేయులుగా ఉండి, దేవుడు చెప్పిన మాటలన్నిటినీ త్రోసివేస్తూ ఈనాడు చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే ఇలా నడుస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై మీరేం చేయాలంటే సిద్ధపడండి. ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. దేవుడు చెప్పిన మాటలకు అవిధేయులమయ్యాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని సిద్ధపడటానికై మనము కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు అని అంటే, ప్రభునందు ప్రియులారా, తప్పు చేశాం కదా, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. లేకపోతే దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు అని అంటే, ఏదైనా ఒక మేలు జరిగితే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాటల్ని ధిక్కరించారు. ఈనాడు విశ్వాసిగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని మాటల్ని ధిక్కరిస్తూ ఉన్నాం, దేవుని మాటల్ని అవిధేయులుగా నడుస్తూ ఉన్నాం, దేవుని సమయాన్ని మనం ధిక్కరిస్తూ ఉన్నాం, దేవునితో నడిచే విధానాన్ని ధిక్కరిస్తూ ఉన్నాం, దేవునితో ప్రార్థించే విషయంలో ధిక్కరిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి, కనబడటానికి సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండు అన్నాడు అని అంటే మనం అనుకోవాలి, ఏం తీర్పు వస్తుందో, దేవుడు ఏం తీర్పు పెడతాడో, నాకు ఏ శిక్ష వేస్తాడో, నాకు ఏ మాట చెప్తాడో అనేటటువంటి విధంగా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి రాకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటాడో అనేది కాకుండా, ఇదిగో మందిరానికి రాకపోతే నా ప్రభు నన్ను ఏమంటాడో, నా ప్రభు నాకు ఏ శిక్ష వేస్తాడో, నా ప్రభు నాకు ఏ మార్గాన్ని చూపిస్తాడో అనేటటువంటి భయం
కలవరం, ఆందోళన నీ జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాటల్ని విడిచిపెట్టేసి, దేవుడు చెప్పిన మాటల్ని తిరస్కరించి, దేవుడు చెప్పిన మాటల్ని ధిక్కరించి వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఎలా నడుస్తున్నారు అని అంటే అవిధేయులుగా నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ అవిధేయులుగా ఉన్న వారికి దేవుడు చెప్పే మాట ఏంటి అని అంటే, నీవు నా సన్నిధిని కనబడుటకై సిద్ధంగా ఉండు, సిద్ధపడు. నా దగ్గర నుంచి ఏ వాక్ వస్తుందో, నా దగ్గర నుండి ఎలాంటి విధమైనటువంటి ఆ యొక్క పలుకు వస్తుందో, కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే సిద్ధపడి నా సన్నిధిలో ఒకసారి నువ్వు కనబడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి మనం ఎందుకు కనబడతాము అని అంటే, ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో ఆయనను ప్రార్థించడానికి, మోకరించడానికి, దేవుని సన్నిధిలో స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రభునందు ప్రియులారా, వారు చేసిన అపరాధమును బట్టి, వారు చేసిన అతిక్రమాలను బట్టి, వారు తృణీకరించిన ఆ మాటలను బట్టి దేవుడు దేవుని సన్నిధిలో కనబడండి, సిద్ధపడండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీవు నేను దేని కొరకై సిద్ధపడతా ఉన్నాం? ఏ విషయం కొరకై నువ్వు సిద్ధపడతా ఉన్నావు? నేనైతే దేవుని సేవకుడిగా మీకు చెప్తా ఉన్నాను, దినదినం దేవుని మందిరములో రావటానికి నువ్వు సిద్ధపడాలి. దినదినం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడాలి. దినదినం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు సిద్ధపడాలి. దినదినం దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి సిద్ధపడాలి. దినదినం దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రగా వాడబడటానికి నువ్వు సిద్ధపడాలి. దినదినము దేవుని సన్నిధిలో ఆయన ముఖాముఖితో మాట్లాడే అనుభవం కోసం నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థించడానికి సిద్ధపడట్లా, వాక్యం వినడానికి సిద్ధపడట్లా, దేవుని సన్నిధిలో మోకరించడానికి సిద్ధపడట్లా, మందిరానికి రావడానికి సిద్ధపడట్లా, సమయం వెనక అసమయం వెనక దేవుని సన్నిధిలో గడపడానికి మనం సిద్ధపడట్లా. దేని కొరకు సిద్ధపడుతున్నామంటే, దేవుని మాటల్ని పక్కన పెట్టి, దేవుని మాటల్ని తృణీకరించి, దేవుని మాటలకు అవిధేయులమైపోయి ఈ లోకాని కొరకై, లోక ఆశల కొరకై మనం సిద్ధపడిపోతా ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరిక చేసినట్లు, సమయమనక అసమయమనక లోకానికి నువ్వు సమయాన్ని దారపోస్తున్నావా? లోకం కొరకై సిద్ధపడుతున్నావా? లోకములో ఉన్న వాటి కొరకై సిద్ధపడుతున్నావా? జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ఒక్కసారి కనబడి నువ్వు సిద్ధపడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? మోకరించడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? దేవుని సన్నిధిలో ఉండటానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? దేవుని సన్నిధికి సమయానికి రావడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దానికి నువ్వు ఏ విషయంలో సిద్ధపడటానికి వెళుతున్నావు అనంటే, లోకం వైపు, లోక ఆశల వైపు సిద్ధపడటానికి నువ్వు పరుగులెడుతా ఉన్నావు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధిని నువ్వేం చేయాలి అనంటే కనబడుటకై సిద్ధపడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు సిద్ధపడమన్నాడు అనంటే, వారు చేసిన అపరాధములను బట్టి, వారు చేసిన అతిక్రమాలను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి, వారు చేసిన తృణీకరణ బట్టి, ప్రభునందు ప్రియులారా, దేవుడు వారిని దేవుని సన్నిధిలో
కనబడుటకై సిద్ధపడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుడు నీకేం చెప్తున్నాడు అని అంటే, లోక ఆశల కొరకు సిద్ధపడక, లోక తలంపుల కొరకు సిద్ధపడక, లోకములో ఉన్న వాటి కొరకు సిద్ధపడక, నువ్వు ప్రభు కొరకై సిద్ధపడటానికి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో గడుపు, కనబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో దేవుని సన్నిధిలో మనం కనబడాలి చెప్పండి? ప్రార్థించడానికి కనబడాలి, మోకరించడానికి కనబడాలి, దేవుని సన్నిధిలో స్తుతించడానికి కనబడాలి, ఇదిగో ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి సిద్ధపడాలి. అందుకొరకు దేవుని సన్నిధికి మనం రావాలి. కానీ మనం దేని కొరకు సిద్ధపడుతున్నామంటే, దేవుడి దగ్గరకు వచ్చేస్తే నాకు మేలు జరిగిపోవాలి అనడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవుని సన్నిధికి మనం ఎందుకు కనబడుతున్నామంటే, దేవుని సన్నిధికి వస్తే నాకు మేలు జరిగిపోవాలి అని మనం ఏం చేస్తున్నాం? సిద్ధపడటానికి వస్తున్నాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఉపవాసం ఉన్నప్పుడు మీరు సిద్ధపడ్డారా అని అడుగుతాం. ఎందుకు అడుగుతాం చెప్పండి? ఉపవాసం ఉన్నారో లేరో తెలవాలి కాబట్టి. మీరు సిద్ధపడ్డారా అని చెప్తాం. లేకపోతే బాప్తిస్మ ఇచ్చేటప్పుడు మీరు సిద్ధపడ్డారా రేపటి కొరకై అని చెప్తాం. ఎందుకని? బాప్తిస్మం తీసుకుంటున్నావో లేదో తెలియాలి కాబట్టి. ప్రభునందు ప్రియులారా, దేని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? ఏ విషయం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? ఏ విషయం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏ విషయం కొరకు నువ్వు పరుగులెత్తుతున్నావు? నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా మందిరములో నువ్వు కనబడు ఒకసారి. హల్లెలూయా. ఎందుకు కనబడాలి? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? ఏం చేసావు ఇప్పుడు దాకా? ఎలా తిరిగావు ఇప్పుడు దాకా? ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా అని నా ప్రభు నిన్ను అడగటానికే దేవుని సన్నిధిలో నిన్ను కనబడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం ఏంటి చెప్పండి మనకి? నేను ఎప్పుడు హెచ్చరిక చేయలేదు, ఈసారి నేను హెచ్చరిక చేస్తున్నా. ఆదివారం మనకేంటి చెప్పండి? ఏంటిది ఆదివారం? ఏం ఆదివారం మనకి? పునరుద్ధాన దినం, ప్రభువుని స్తుతించి ఆరాధించే సమయం. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే దొంగిలించకూడదు. ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో 42వ కీర్తన గ్రంథంలో అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనా, ఆయన ప్రసన్నతను నేను ఎప్పుడు అనుభవించదనా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఇదిగో ఏం చేశావు? ఈరోజు నువ్వేం చేశావు? ఇదిగో నా మాటను అవిధేయులు అయ్యావా? నా మాటకు నువ్వు ధిక్కరించావా? ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలో కనబడి సిద్ధపడి ఏం విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టు. ఈ లోకానుసారమైన విషయాలలో నువ్వు ఇదిగో బాగా ఆరితేరిపోయి మునిగిపోతున్నావేమో, వాటిని పక్కన పెట్టడానికై కనబడుటకు సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ఎప్పుడు కనబడాలి చెప్పండి? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో మనం కనబడి సిద్ధపడాలి. ప్రార్థించడానికి సిద్ధపడు, మోకరించడానికి సిద్ధపడు, ఆరాధించడానికి సిద్ధపడు, దేవుని పని కొరకై సిద్ధపడు. ఇంకో మాట చెప్పనా మీకు? దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. కానీ మన పని మనం చేసేసుకొని దేవుని పని పక్కన పెడితే చేసుకున్న మన పని కూడా సంపూర్ణంగా అవదు. దేవుని పనిలో మనం ముందుండాలి, దేవుని సమయంలో మనం ముందుండాలి, దేవుని మందిరానికి వెళ్లే విషయంలో మనం ముందుండాలి, అన్ని విషయాలలో మనం ముందుండాలి. ఎందుకంటే పాస్టర్ గారి ముఖం చూసి మీరు రావద్దు. ఎవరి ముఖం చూసి రావాలి చెప్పండి? దేవుని ముఖం చూసి మనం రావాలి. అయ్యో ఆరాధన అయిపోద్దేమో, లేదా అయ్యో ప్రార్థన అయిపోద్దేమో, అయ్యో దేవుని పని నేను నిర్లక్ష్యం చేశానేమో అనేటటువంటి ఆందోళన, ఆ భయం మన జీవితంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాటలోనికి నేను వస్తున్నా. ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను, కానీ
రెండు విషయాలు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పే మాటల్ని, ఆ యొక్క శిక్షణ విధుల్ని పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఇదిగో దేవుని ఎదుట దోషులుగా ఇదిగో కనబడి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోకానుసారమైన విషయాలలో ముందుండి దేవుని పనినేమో పక్కన పడేసేసారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై మీరేం చేయాలి, సిద్ధపడండి సాయంత్రం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అలా మాట్లాడి ఉండగా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసే విషయంలో, భక్తి చేసే విషయంలో, అలాగే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, అన్ని విషయాలలో నువ్వు సిద్ధపడాలి అని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకవేళ నీలో అవిధేయతలు ఉన్నాయా, వాటన్నిటిని విడిచిపెట్టటకై నువ్వు సిద్ధపడు. ఒకవేళ నీలో అతిక్రమాలు ఉన్నాయా, వాటన్నిటిని విడిచిపెట్టడానికై సిద్ధపడు. ఒకవేళ నీలో కోపతాపాలు ఉన్నాయా, వాటిని విడిచిపెట్టడానికై సిద్ధపడు. ఇదిగో ఒకవేళ నీలో తప్పులున్నాయా, వాటిని విడిచిపెట్టడానికై దేవుని సన్నిధిలో సిద్ధపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చివరి మాటలోనికి నేను వస్తున్నా. ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాలలో మనం సిద్ధపడాలి. సిద్ధపడకుండా దేవుని సన్నిధికి మనం రాకూడదు. ఈ మందిరం పరిశుద్ధ, చెప్పండి, ప్రార్థన మందిరం. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంటుంది. కాబట్టి ఈ మందిర గడప మనం తొక్కాలంటే అన్ని విషయాలలో సిద్ధపడి దేవుని సముఖంలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పడితే అలాగొచ్చేయటానికి దేవుని మందిరం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయంలో ఒక మాటలు పెట్టుకొని, ఏమంటే దేవుని మందిరానికి వస్తే దేవుడు మన మాట ఏ మాత్రం వినడో. మన స్వభావాలు మారకపోతే, మన ఆంతర్యాలు మారకపోతే, మనలో ఉన్నటువంటి గుణగణాలు మారకపోతే, మనలో ఉన్నటువంటి ఆంతర్య స్వభావం మార్చబడకపోతే, దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఏమంటే ఎన్ని మోకాళ్ళ ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరమునకు చేర్చబడదు. నీ ప్రార్థనకు చెత్త పరక కూడా వంగదు. చెప్పండి, మనలో ఏముండాలి? అన్నిటికీ సిద్ధపడి దేవుని మందిరంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదేనా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటి అనంటే, ప్రతి దానికి నువ్వు సిద్ధపడి దేవుని మందిరంలోనికి రావాలి. ప్రతి దానికి సిద్ధపడాలి. ఒకవేళ స్నానం చేసి మంచి బట్టలు ధరించేసినందువలన దేవుని మందిరంలోనికి వచ్చేసి ప్రార్థన చేసేస్తే నీ ప్రార్థన పరమునకు ఎళతా. ఎందుకని? స్నానం చేసి కొత్త బట్టలు ధరించిన లోపల మాత్రం హృదయం మార్చబడకపోతే, లోపల మాత్రం నీ గుణం మారకపోతే నీ ప్రార్థన దేవుడు ఏమాత్రం, చెప్పండి, వినడు. యవన బిడ్డలకు చెప్తున్నా, యవన బిడ్డలు కూడా అంతే. ఈనాడు సెల్ ఫోన్లకి, ఏమండి, సెల్ ఫోన్లో ఉన్న వాటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయి, ఆ ఎడిక్ట్తోనే దేవుని మందిరానికి వచ్చేసి కాసేపు కూర్చున్నా, మోకరించిన, ప్రార్థన చేసిన ఆ ఆలోచనలు నీలో ఉన్నంత వరకు వంగదు. మరేం చేయాలి చెప్పండి? ఆ ఆలోచనలన్నిటినీ గుమ్మం అవకాడే, అంటే ఎక్కడ? దేవుని సముఖము ఎదురుగా, అంటే ఆ గుమ్మం ఎదురుగానే బయటే వాటన్నిటిని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అన్నిటి కొరకై సిద్ధపడాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో శ్రమ అనుభవించడానికైనా, దేవుని సన్నిధిలో బాధను అనుభవించడానికైనా, దేవుని సన్నిధిలో వచ్చే శోధనలకైనా నువ్వేం చేయాలంటే
సిద్ధపడి దేవుని మందిరానికి మనం చెప్పండి రావాలి. హల్లెలూయా. శ్రమలు ఎవరికి వస్తాయి చెప్పండి? కష్టాలు ఎవరికి వస్తాయి చెప్పండి? బాధలు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? లోకానుసారంగా తిరిగే వాళ్ళకి వస్తాయా? ఎవరికి వస్తాయి మరి చెప్పండి? దేవుని సన్నిధిలో బలమైన పాత్రలుగా వాడబడుతున్న ప్రతి ఒక్కరికి శోధన, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వస్తాయి. మరి వచ్చినందువలన మనం ప్రార్థనకు వస్తానికి లాభం ఏంటండి అని అంటే, ఇదిగో ఈ వచ్చిన శోధనలకి, ఈ వచ్చిన శ్రమలకి, ఈ వచ్చిన కష్టాలకే నెగ్గగలిగి ఓర్పుతో నిలబడగలిగిన వాడే ప్రార్థనలో విజయాన్ని సాధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయకపోవడం, రాకపోతే అది కూడా చెప్పండి పాపమే. హల్లెలూయా. రేపు మనం చనిపోయిన తర్వాత మీ పాస్టర్ గారు నీకు ప్రార్థన నేర్పలేదా అని అన్నాడు అనుకో, నిజమేనండి మాకెక్కడ నేర్పాడు మా పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, తప్పెవరు చెప్పండి? నాదే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ దినం నువ్వు అన్నిటికీ సిద్ధపడాలి. యేసయ్య అన్నిటి కొరకై సిద్ధపడ్డాడు. ప్రార్థించడానికి సిద్ధపడ్డాడు, శిష్యుల పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు, అలాగే సిలువను ఎక్కడానికి సిద్ధపడ్డాడు, సిలువ శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు, సిలువలో వచ్చే కష్టాలను భరించడానికి సిద్ధపడ్డాడు. ఆయన దేవుడండి. కాబట్టి ఆయన సిద్ధపడ్డాడేమని అనుకుంటున్నారేమో, ఆయన కూడా మనతో పాటు మానవ మాతృడిగా ఈ భూమి మీద సంచరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకున్న బాధలు ఆయనకున్నాయి, మనకున్న కష్టాలు ఆయనకున్నాయి, మనకున్న శోధనలు ఆయనకున్నాయి, మనకున్నటువంటి ఇరుకులు ఆయనకు వచ్చాయి. అన్నిటికీ ఆయన సిద్ధపడి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడటానికి పూనుకుందాం. మనమందరం దేవుని సన్నిధిలో ప్రతి దానికి మనం సిద్ధపడటానికే దేవుని సన్నిధిలో మనం కనబడదాం. ఏమయ్యా దేవుని సన్నిధికి వచ్చావు, అన్నిటికీ సిద్ధమేనా అంటే దేనికోసం అయ్యానంటే ప్రార్థన చేయడానికైనా, కష్టానికైనా, శ్రమకైనా, ఇరుకుకైనా, ఇబ్బందులకైనా, దేనికైనా నేను సిద్ధమే అనేటట్లు విశ్వాసులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోతే చర్చిలో శ్రమలు ఎక్కువ అవుతా ఉంటాయి. తోటి విశ్వాసితో శ్రమలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఆమెకు పడితే నీకు పడదు, నీకు పడితే ఆమెకు పడదు. అది ఉన్న చోట నేను ఉండనా అని అంటా కుదరదు. ఆయన వచ్చినప్పుడు నేను రానా అని అంటా కుదరదు. ఇదేమి సన్నిధి? దేవుని పరిశుద్ధమైన సన్నిధి. ఆ సన్నిధిలో ఎంత కోపిష్టివైనా, ఎంత మందితోనూ పోట్లాడినా, ఏమంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, నీ కోపం సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమయ్యే వరకు ఏమైపోవాలి చెప్పండి? మాయమైపోవాలి. ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రతి దానికి మనం సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. అన్ని విషయాలలో సిద్ధపడాలి. దేవుని మందిరానికి వస్తే మనకేం జరుగుద్ది అని అంటే, ప్రతి దానికి మేలు జరగచ్చు, ఒకసారి కీడు జరగచ్చు. అయినా సరే దాని కొరకైనా సరే మనం ఏం చేయాలంటే కీడుకు ఎదురుపడి నిలబడి అడుగు ముందుకు వేస్తూ మనం నడిచినప్పుడే చెప్పండి దేవుని మాటకు మనం విలువిచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని మాటకు మనం విశ్వాసం చూపిన వాళ్ళం అవుతాం. దేవుని మాటకు మనం లోబడిన వాళ్ళం అవుతాం. కాబట్టి అటు కృప, అటు ధన్యత నువ్వు ఉండాలి అని అంటే అన్ని విషయాల్లో సిద్ధపడి దేవుని మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.